క్రీస్తు నామములో దూరాన సమీపాన ఉన్నటువంటి నా ప్రియ స్నేహితులకు సహోదరులకు ప్రభు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేసి ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మంచిది. ప్రియమైన నా దేవుని ప్రజలారా, ఈ 2026వ సంవత్సరము మొదటి నెల ప్రారంభం నుంచి 6 నెలలు కూడా దేవుడు మనల్ని అద్భుతమైన రీతిగా తన ప్రజలముగా, తన సొత్తుగా నీకు నాకు మనకందరికీ దేవుడు ఆయుస్సునిచ్చి ఆరోగ్యమునిచ్చి 6 నెలలు కూడా అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చి ఇది 7వ నెల మొదటి తారీఖు బుధవారం. ఈ మొదటి తారీఖు ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఒక వాగ్దానపూర్వకమైనటువంటి వాగ్దానం తీసుకుని ఈ నెలంతా కూడా వాగ్దానం ద్వారా మనమంతా బలపరచబడి దేవుని రాజ్యానికి మనమంతా వారసులుగా సిద్ధపరిచే వారుగా ఉండాలని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం ఆలకించుదాం. ఎందుకంటే వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించి ఆ వాక్యాన్ని మనం గట్టిగా చేపట్టుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము మనకి బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనకి నెమ్మదిని కలిగిస్తుంది. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు కనుక దేవుడు మనందరినీ కూడా బలపరుస్తూ ఆయన మన వాక్యము ద్వారా మనల్ని తృప్తిపరిచేటువంటి యొక్క శక్తి కలిగినటువంటి దేవుడు కనుక ఈరోజు కొద్ది నిమిషాలు, ఎందుకంటే ఇది 7వ నెల మొదటి తారీఖు. ఈ మొదటి తారీఖున ఒక వాగ్దానమును మనం తీసుకుందాం. దేవుడు మనకి అనేకమైనటువంటి వాగ్దానం యొక్క సందేశాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం యొక్క సందేశము కేవలము క్రైస్తవ విశ్వాసులమైనటువంటి వారందరూ కూడా ప్రతి నెల మొదటి తారీఖున ఒక వాగ్దానం యొక్క సందేశాన్ని తీసుకుని ఆ వాగ్దానం యొక్క సందేశం ద్వారా ఈ నెలంతా కూడా మేము చాలా ఆశీర్వదించబడ్డామండి. ఈ నెలంతా కూడా వాగ్దానం ద్వారా మేము బలపరచబడ్డామండి. ఆ వాగ్దానం ద్వారా మేము ఆశీర్వదించబడ్డామని చాలామంది ప్రజలు చెబుతూ ఉన్నారు. మంచిది. ఎందుకంటే వాగ్దానం చేసినది నేను కాదు, వాగ్దానం చేసినది దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, ఏదైతే వాగ్దానము పూర్వకముగా మాట్లాడుకుంటూ వాక్యం ద్వారా వచ్చాడో దాని ద్వారా మీరు ఖచ్చితంగా నిత్యముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు ప్రభు యొక్క వాక్యములో ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మీరు చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నారని, చాలా శ్రద్ధగా మీరు వింటున్నారని నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువును బట్టి వినటము వలన విశ్వాసము కలుగుతున్నది, అది క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగుతున్నది అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వినాలి. ఈరోజు వినేవారు చాలా కుదువైపోతున్నారు. దేవుని వాక్యాన్ని వినాలి అనేటువంటి యొక్క విషయానికి వస్తే చాలామంది వినటం విషయంలో చాలామంది వెనకబడుతున్నారు. ఇవేగో లోకంలో ఉన్న విషయాలు వినటానికి వేగులు పడుతుంటున్నారు, కానీ దేవుని మాటలు వినటానికి సందేహపడుతున్నారు, నిర్లక్ష్యమును చేస్తున్నారు. వీళ్ళరా నీకు ఆయుష్ను పెంచేది, ఆరోగ్యమును ఇచ్చేది, నిన్ను బలపరిచేది, నిన్ను బ్రతికించేది, నిన్ను బాగు చేసేది, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించేది దేవుని యొక్క వాక్యం. దాన్ని వినాలి. ఎందుకంటే అది నిన్ను నడిపించేది, పోషించేది, బ్రతికించేది, ఆదరించేది, కనుకరించేది. వాక్యములో నుంచే మనం మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు వాక్యము ద్వారా మనం బలపరచబడుతూ ఉంటాం. ఈరోజు నా ప్రియమైన నా దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యములో చిన్న విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలిగినటువంటి దేవుడు. ఈరోజు చాలామంది క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు చాలా సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ వెళుతున్నటువంటి వారిలో చాలామంది యొక్క జీవితాల్లో నేను చూస్తున్న ఆ విషయాన్ని బట్టి కానీ, లేదంటే నేను వింటున్నటువంటి విషయాన్ని బట్టి కానీ ఏంటి అని అంటే చాలామంది అంటున్న విషయం, ప్రభుని మేము కలిగి ఉన్నాం కానండి, ప్రభులో మేము ఏమాత్రం కూడా రాణించలేకపోయాం, అంటే మేము దీవించబడలేకపోయాము, ఆశీర్వదించబడలేకపోయాము అని చాలామంది ఇలాంటి సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ఎందుకు నాకు అది అర్థం కాదు. ఏంటి వాళ్ళు దేవుడిలోకి వచ్చాము కానండి, దీవించబడలేకపోయాం, ఆశీర్వదించబడలేకపోయాం, దేవుడు మాకు ఏమి చేశాడు,
దేవుడు మాకు ఏమి ఇచ్చాడు, దేవుడు మాకు చేసినటువంటి మరి ప్రతిఫలం ఏంటి అని ఇలాగ కొంతమంది అవిశ్వాసంతో అపనమ్మకంతో ఇలాగ కొంతమంది వారి జీవితాలు కొనసాగించుకుంటూ పోతూ ఉంటున్నారు. నిజానికి ప్రియమైన నా దేవుని ప్రజలారా, అసలు దేవుడు ఏమి ఇవ్వాలి మనకి అని అంటే, నిజానికి ఈరోజు మనం ఇలాగ 7వ నెల ఇది కదా, అవును కదా, ఇది 7వ నెల, జూలై నెల. ఈ సంవత్సరము 6 మాసాలు ముగిసిపోయి 7వ నెలలో మనం ఇలా ఉన్నామంటే ఎంతకంటే గొప్ప ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదం ఏముంది? ఆయుష్ను ఇచ్చాడే, ఆరోగ్యం ఇచ్చాడే, మనకి మంచిగా మరొక రోజు దేవుని సన్నిధిలో నిలబెట్టాడే, ఆయన పని కొరకు మనల్ని అభిషేకించి వాడుకుంటున్నాడే, ఆయన సాక్షిగా నిలబెట్టి మనం బలపరుస్తున్నాడే. ఎంతకంటే ఇంకా ఏమి ఇవ్వాలి మనకి? ఈ లోకంలో మనకంటే గనులైన వారు, మనకంటే ఉన్నతమైన వారు, మనకంటే ఆరోగ్యవంతులు, బలవంతులు, ఔషధవంతులు, ధనవంతులు ఏమండి అని గౌరవంగా పిలువబడుతున్న వారు ఎంతోమంది ఈ లోకానికి చాలించారు. ఈరోజు చూడలేకపోయారు. మరి వారికంటే మనం గొప్పవారు అంటారా? అంతగా ఎనిమిది లేని వారు, ఎపిక లేని వారు, అర్హత లేని వారు, అసలు ఏమి అర్హత లేనటువంటి వారు అయినా దేవుని యొక్క ఉచితమైన కృప ఏమండి, ఆయన వాత్సల్యత, ఆయన కృప బాహుల్యము మన పట్ల అధికంగా ఉంటుంది కనుకనే మరొక రోజు అంటే మరొక నెలలో మరొక రోజు ప్రభు మనకి గిఫ్ట్గా ఇచ్చారు. ఇంతకంటే ఏమి కావాలండి? నేనైతే అంటున్నాను, నిజంగా నా దేవుడు ఉన్నాడు కనుకనే నన్ను మరొక రోజు అంటే 7వ నెలలో మరొక రోజులో ఇలాగ నిలబెట్టి బలపరుస్తాడంటే ఇది కేవలము ఆయన ఉచితమైన ప్రణాళిక. నేను ఆయన ఏమిచ్చినా నేను రుణాన్ని తీర్చలేను. ఆయన ఏమిచ్చినా నేను ఆయనకి ఏమి కూడా నేను చెల్లించినా ఆయన రుణమును నేను తీర్చుకోలేను. ఎందుకంటే ఆయన నా పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ, వాత్సల్యత, ఆయన కృప ఎంత అధికమైనదంటే అంత అధికమైనది. ఈరోజు ఇలా నిలబడి మాట్లాడుతున్నామనంటే కేవలము ఆయన దయ, ఆయన కృప తప్ప వేరొకటి ఎంత మాత్రము కాదని నేనైతే నమ్ముతున్నాను. నేనైతే విశ్వసించి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఈ విషయంలో ద్వితీయోపదేశ కాండం మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలను తెరవండి. ఎందుకంటే నాతో కలిసి మీరు ఏకీభవిస్తున్నారు కనుక, నాతో కలిసి ఏకీభవిస్తున్న మీరు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నేను చదువుతున్న వాక్యాన్ని వినండి, చదవండి మీరు కూడా. ఎందుకంటే నేను చెప్పేది కొంచెమే, కానీ మీరు కూడా వాటిని వినడం వల్లనే లేకపోతే చదవడం వల్లనే దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలను మీరు అనుభవించడానికి లేకపోతే మీరు పొందుకోవటానికి అది ఎంతో తోడ్పడుతున్నది. నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, మీరు ఏదో వినుకుంటూ వెళ్ళిపోయారు, అది కాదు. అసలు నేను ఏం చెప్తున్నాను? వాక్యంలో ఉన్నది చెప్తున్నానా, లేనిది చెప్తున్నానా? దాన్ని మీరు కూడా పరిశీలన చేయాలి కదా, దాన్ని మీరు కూడా ఆలోచించాలి కదా. వాక్యము చదివేసి చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోనండి, మీరు అలా ఇంటుంటే వాక్యమే చెప్తున్నాను లేకపోతే మరి దేనిని చెప్తున్నాను అది మీకు అర్థం అవ్వాలి కదా. కనుక దయచేసి మీరు కూడా పరిశుద్ధ గ్రంథాలను తెలిసి వాటి ప్రకారంగా చదివి దాన్ని ధ్యానం చేసి ప్రార్థనలో పెడితే ఖచ్చితంగా వాక్యము మీ జీవితాలకి ఆశీర్వదకరంగా మారుతుంది, మీ జీవితాలకి క్షేమాన్ని ఇస్తుంది. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా వాక్యాన్ని, ఇది ఈరోజు దేవుడు మనకివ్వబోతున్న వాగ్దానం. ఖచ్చితంగా మీరు ఈ వాగ్దానాన్ని తీసుకోనండి. ఈ వాగ్దానం దగ్గర మీరు వేలు పెట్టుకోనండి, అది వేలు పెట్టుకోనండి. అవసరమైతే దానిని మీరు 2-3 సార్లు చదవండి. చదివి దాని ప్రకారంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుందంటే, ఆ వాక్యంలో ఏ విషయాలైతే రాయబడి ఉన్నాయో ఆ విషయాలు ఖచ్చితంగా దేవుడు మీ పట్ల నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే ఆయన నెరవేర్చడానికి మనుషుడు కాదు, నెరవేర్చకపోకుండా ఉండటానికి ఆయన సాక్షాత్తు దేవుడు. వాగ్దానం చేసింది దేవుడు కనుక వాగ్దాన ఫలములను మీరు పొందుకోవాలి. వాగ్దానం యొక్క ఆశీర్వాదాలను మీరు అనుభవించాలి. వాగ్దానం యొక్క దీవెనలను మీరు పొందుకోవాలి. అంటే కృపను మీరు పొందుకుంటేనే అప్పుడు దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటో మీరు అనుభవిస్తారు. అంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు తన సేవకుడైన మోషేతో మాట్లాడుతున్న మాటలు కనుక ప్రియమైన దేవుని ప్రజలు అక్కడ అంటున్నాడు, నీ చేతుల పనులన్నిటిలోనూ అంటున్నాడు. ఈరోజు ప్రియులారా, జూలై నెల 1వ తారీఖున నా ప్రభువు నీతో మాట్లాడుతున్న ఈ వాగ్దానం గట్టిగా మీరు చేపట్టుకోనండి. దీన్ని మీరు గట్టిగా దీన్ని అనుభవించండి, దీన్ని అవలంబించండి. ఈ వాగ్దానము దీన్ని తీసుకునండి. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. చూడండి, చేతుల పనులు. ఈరోజు నీ చేతుల యొక్క కష్టార్జితం, నీ చేతులతో నీవు చేస్తున్న ఆ పని
ఈ రోజు ప్రారంభం నుంచి ఈ నెలంతా కూడా దేవుడు చెబుతున్న విషయం ఏంటి తెలుసా? నీ చేతులు పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును అంటున్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నిశ్చయముగా ఖచ్చితంగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నా ప్రభు మునుపటి కంటే అధికమైన దీవెనల చేత అధికమైన ఆశీర్వాదాలు నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఈ మొదటి తారీఖు అంటే 7వ నెల మొదటి తారీఖున నిజంగా నీవు కష్టపడుతున్న నీ కష్టార్జితము నీవు అనుభవించాలి. నీవు కష్టపడుతున్న నీ కష్టార్జితము నీవు మాత్రమే దానికి అర్హుడివై ఉన్నావు. నీ కష్టార్జితం అప్పులు వాళ్ళు తీసుకెళ్ళకూడదు. నీ కష్టార్జితం ఎక్కడో గాంధీ షాపుల్లో తీసుకెళ్ళి ఖర్చు పెట్టకూడదు. నీ కష్టార్జితం ఎక్కడో కోడి పందాలు తీసుకెళ్ళి పాడు చేయకూడదు. నీ కష్టార్జితం ఎక్కడో బెట్టింగులు కట్టి పాడు చేయకూడదు. నీ కష్టార్జితం నీవే అనుభవించాలి. నీ కష్టార్జితం నీవే దాన్ని పొందుకోవాలని ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ చదివిస్తున్న వాక్యం యొక్క సందేశం ఏంటి అని మనం చూస్తుంటే, ఖచ్చితంగా నీ చేతుల పనులన్నిటిలో కూడా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని మాట్లాడుతున్నాడు. వీళ్ళగా ఈరోజు ఆశీర్వదించబడటానికి కేవలం కారణం ఏంటి అంటే, చాలా మంది అనుకుంటారు నేను ఆశీర్వదించబడుతున్నాను అనుకుంటారు. అంటే దేవుని యొక్క వాక్యంలో చెప్తున్న మాటని తెలుసా? మనుషుల యొక్క కష్టార్జితం వలన వారి ఆశీర్వాదము ఎక్కువ కాదంట. యెహోవా ఆశీర్వాదము వాళ్ళకి ఔశ్వర్యము ఇస్తుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైన నా దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన మాట చదివిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నీ చేతులు కష్టార్జితం లేకుంటే నీ చేతిలో పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఉదయాన్నే లేస్తున్నాం, సాయంకాలం వరకు నీవు శరీరం అంతా హాని చేసుకుని కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. ఎందుకంటే నీ బిడ్డల కొరకు, నీ యొక్క భార్య కొరకు, నీ కుటుంబ సంరక్షణ కొరకు నీవు కష్టపడుతున్నా. నీ కష్టార్జితం అంతా కూడా ప్రభువున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. యెహోవా నిన్ను గొప్ప చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన ఆశీర్వదించడానికి ఆయన ముందు నిలిచి ఉన్నాడు. నీ వెనక ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన నీ మధ్యలో, నీ కుటుంబంలో ఆయన నిన్ను ఆ మధ్యలో కుటుంబంలో కూడా సంచరిస్తూ నిన్ను ఆయన ఆశ్రయించడానికి ఆయన నీ మధ్యలో ఆయన వాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. కనుక నీవు ఈ యొక్క వాక్యాన్ని వాగ్దానంగా తీసుకొని ఒకవేళ ఇప్పటి వరకు నీ చేతులు పనులన్నింటిలో నీవు ఆశ్రయించబడలేకపోయావేమో, ఒకవేళ నీకు వచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం వ్యర్థముగా ఖర్చు పెట్టేసేవేమో, వ్యర్థముగా దాన్ని వినియోగించుకోకుండా, నీకు అవసరానికి వినియోగించుకోకుండా వ్యర్థముగా ఏవేవో రకరకాలైనటువంటి యొక్క వ్యసనాలకి ఒకవేళ వాటిని పాడు చేస్తున్నావేమో, దేవుడు చెప్తున్న విషయము ఈ యొక్క జూలై నెల 1వ తారీఖున దేవుడు నీతో చెప్తున్న మాటలు, నీ చేతులు కష్టార్జితము నిన్ను ఆశీర్వదిస్తాను, నీ చేతుల పనులన్నింటిలో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు. అంతేకాదు నా ప్రియమైన దేవుని ప్రజలారా, అక్కడ చెప్తున్న మాట్లాడి తెలుసా, ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును అంటున్నాడు. ఈ గొప్ప అరణ్యములు అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రభు అయినటువంటి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్నటువంటి విషయం. ఎక్కడ సంచరించారంటే వాళ్ళు అరణ్యంలో సంచరించారంట. ఈ గొప్ప అరణ్యంలో సంచరించారు. ప్రియమైన ఆ దేవుని ప్రజలారా, మీరు కూడా అరణ్యం అనగా లోకములో ఒకవేళ సంచరిస్తున్నారేమో వ్యర్థముగా, లోకములో వ్యర్థముగా తిరుగుతున్నారేమో, లోకములో నీవు నీ యొక్క కష్టాన్ని విడిచిపెట్టి మర్చిపోయి భార్యలను విడిచిపెట్టి వ్యర్థముగా ఒకవేళ సంచరిస్తున్నావేమో, వ్యర్థముగా తిరుగుతున్నావేమో. కానీ ప్రభుత్వ విషయం ఏంటి తెలుసా? ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నిజమే, 40 సంవత్సరాలు వాళ్ళు సంచరించారట. 40 సంవత్సరాలు వాళ్ళు వ్యర్థముగా ప్రయాసం చేశారట. నిజమైన దేవుని, నిజమైన రక్షకుని నిజంగా ఆశీర్వదించి ఆ ప్రభుని వారు వ్యర్థముగా వాళ్ళు తిరిగిన దేవుడంట. ఖచ్చితంగా వాళ్ళనంత చూశాడట, ఎరిగాడట. వాళ్ళని చూసి ఎరిగి ఉన్నానని ప్రభు యొక్క వాక్యంలో ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కనుక నా ప్రియమైన నా దేవుని ప్రజలారా, ఈరోజు ఎందుకో నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ వ్యర్థముగా సంచరిస్తున్నారా, వృధాగా ప్రయాసపడుతున్నారా? లేదు, నా ప్రభు అంటున్నాడు, మీరు వ్యర్థముగా సంచరించినా, వృధాగా ప్రయాసపడినా ఆయన అంటున్న విషయం ఏంటి తెలుసా? దేవుని వాక్యంలో ఆ సంగతి, సంచరించిన సంగతి ఆయన ఎరుగును అంటున్నాడు.
మీరు ఏ విధముగా తిరుగుతున్నారు, ఏ విధముగా ప్రయాసపడుతున్నారు, అది ఆయనకు తెలుసు. ఎందుకు తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఏది చేస్తున్నా ఆయనకు తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన చూస్తున్న దేవుడు. అంతేకాదు నా ప్రియమైన దేవుని ప్రజలారా, చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కాదు. నీవు అనుకోవచ్చు, నేను చాలా సంవత్సరాలు 40 సంవత్సరాలు అరణ్యమును వాళ్ళు సంచరించిన సంగతి ప్రభు చూసిన వాడు. అలాగే ఈ లోకములో నువ్వు ఎన్ని సంవత్సరాలు వ్యర్థముగా సంచరించావో, అన్ని సంవత్సరాలు సంచరించినా, తిరిగినా, బ్రతికినా, జీవించినా, ఒకవేళ నీవు దీవించబడలేకపోయేవేమో, ఆశీర్వించబడలేకపోయేవేమో, కానీ నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సంగతి ఆయనకి తెలుసట, ఆ సంగతి ఆయన ఎరిగి ఉన్నాడట. ఏ సంగతి అంటే అరణ్యంలో తిరిగిన సంగతి, అరణ్యంలో సంచరించిన సంగతి, అరణ్యంలో జీవించిన జీవితము ఆయనకు తెలుసు. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు కూడా ఏ విధంగా సంచరించారు, ఏ విధంగా మీరు తిరిగారు, అది నా ప్రభువుకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. తెలుసుకున్న దేవుని దగ్గరికి కనుక నీవు వస్తే ఖచ్చితంగా ఆయన చెప్తున్న మాటను తెలుసా అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు. చూడండి, నువ్వు ఎంతగా సంచరించినా, అనాలోచనతో తిరిగినా, దేవుని కాదనుకుని నీవు జీవించినా, ఆయన అంటున్నాడు నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ ఒక్క వచనంలోనే చాలా విషయాలు ప్రభు యొక్క వాక్యములో మోసే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి చెప్తున్న విషయాలు. ఇవి వాగ్దానములు, ఇవి దేవుడు చేసినటువంటి వాగ్దానము. ఈ వాగ్దానం యొక్క సందేశము ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజలకి కాదు. నా ప్రియమైన నా దేవుని ప్రజలారా, ఈరోజు కూడా దేవుని ఆరాధిస్తున్నటువంటి మీకు కూడా దేవుడు ఖచ్చితంగా నిత్యముగా ఆశీర్వదించడానికి ఆయన మొదలు పెడుతున్నాడు. ఆశీర్వదించడానికి ఆయన బాహుబలాన్ని సాగుతున్నాడు. ఆశీర్వదించడానికి ఆయన దక్షిణ హస్తాన్ని ఆయన సాగుతూ ఉన్నాడు కదా. ఆయన సాగుతున్నప్పుడు ఆయన ఇస్తానన్నటువంటి దీవెన ఆశీర్వాదాలని ఎవరు త్రోసివేసుకునకుండా దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం జీవించి బ్రతకాలో దానిని కనుక మీరు ఖచ్చితంగా నిత్యముగా తెలుసుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. ఆ సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. ఏ సంగతి అంటే అరణ్యములో నీవు తిరిగినటువంటి సంచరించినటువంటి ఆ సంగతి ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమైనాడట? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజల అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇలాగ మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే భక్తులని అబ్రహాము మొదలుకొని అనేకమైన భక్తులకి తోడైన దేవుడే ఈ రోజు నీకు తోడయుండి నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడిని యెహోవా నిత్యముగా నిన్ను ఆశీర్వదించునుగాక, నిత్యముగా నిన్ను బలపరుచునుగాక, నిత్యముగా నీ చేతి పనులన్నిటిలో నిన్ను హెచ్చించునుగాక. ఈ యొక్క గొప్ప అరణ్యంలో అక్కడ చెప్తున్న మాట, ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఎరిగిన దేవుడే ఈ లోకంలో ఏ విషయంలో నువ్వు సంచరిస్తున్నావు, ఏ విషయంలో నీవు తిరుగుతున్నావు, ఏ విషయంలో వ్యర్థముగా ప్రయాసపడుతున్నావు, ఏ విషయంలో వ్యర్థముగా నువ్వు సంచరిస్తున్నావు, ఆ విషయము దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్న దేవుడంట నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్న విషయము నీవు మర్చిపోక, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్న విషయము నీవు మర్చిపోక, వ్యర్థముగా నువ్వు ప్రయాసపడకుండా దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు, దేవుని కొరకు నువ్వు కష్టపడు, దేవుని అడుగు జాడల్లో నడవటానికి నీవు ప్రయాసపడి తీర్మానం చేసుకోయి. 1వ తారీఖున ప్రభు చెప్తున్నాడు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎందుకంటే అసలు నిజానికి వాస్తవానికి ప్రియమైన నా దేవుని ప్రజలారా, దేవుడు మనకు తోడై ఉంటే చెప్పండి ఏ కుదువ మనకు ఉండదు. అవునంటారా? దేవుడే కనుక మనకు తోడై ఉంటే ఏ కుదువ మనకు తోడై ఉండదు, ఏ కుదువ మనకి కుదువై ఉండదని చెప్పుకున్నది వాక్యం. కనుక దేవుడు మీకు తోడై ఉన్నాడు. నిజానికి ప్రియమైన నా దేవుని ప్రజలారా, ఈ లోకంలో దేవుడి కనుక మనకి తోడై ఉంటే మనకి ఏ విషయంలో కూడా కొరత ఉండదు, లోటు ఉండదు. అక్కడే చివరి మాటలు ఏమన్నా తెలిసింది ఆయన దేవుని లేఖనాల్లో, నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకేమీ తక్కువ కాదు. ఈ నెల ప్రారంభించుకొని ఈ చివరి వరకు, ఈ నెల జూలై నెల 1వ తారీఖు వాగ్దానిక సందేశంలో ప్రభు యొక్క వాక్యము మీతో నాతో మనందరితో మాట్లాడుతున్న విషయమే తెలుసా? నీకేమీ తక్కువ కాదు.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ నెల ప్రారంభం నుంచి చివరి వరకు ఏ కొరత లేకుండా, ఏ లోటు లేకుండా నీ పిండి పిసికి తొట్టిను, నీ గంపయ్య కూడా ఆయన దీవించబడును గాక, మీరు దీవించబడును గాక అని ప్రభు యొక్క వాక్యంలో చూస్తున్నాం. అరణ్యంలో సంచరించిన వారికే 60-40 సంవత్సరాలు బ్రతికించగల దేవుడు, పోషించగల దేవుడు ఆకాశపు వాక్కులను విప్పి, ఏమండి ఆకాశపు వాక్కులు విప్పి దేనిని దూతలో తెలుస్తున్నటువంటి ఆహారంతో వాళ్ళని 40 సంవత్సరాలు పోషించగా లేనటువంటి దేవుడు ఈరోజు నిన్ను పోషించట్లేదా, నేను బ్రతికించట్లేదా, నిన్ను కనుకరించట్లేదా? అయినా ఎందుకు నీవు నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని ఎందుకు నువ్వు చాడీలు చెప్తున్నావు? దేవుని యొక్క ప్రజలారా, దేవుడు నీకు సమృద్ధినే ఇస్తాడు. దేవుడు తలగా నియమిస్తాడు కానీ ఎప్పుడు త్వాపగా నియమించాడు. ఆయన ఎప్పుడైనా గుప్పులు ఇప్పాడంటే కనుక అస్సలు నీ ఒడి సరిపోదంతే. ఎందుకు తెలుసా? ఆయన ఆకాశపు వాక్కుల్ని ఇప్పినవాడు, ఆకాశపు వాక్కులు ఇప్పటానికి సమర్థము కలిగిన వాడు, రహస్యమందు దాచబడిన ధన నిధులను ఇవ్వగలిగిన వాడు. ఆయన ఏమీ తక్కువ లేదు. వాళ్ళకి 40 సంవత్సరాలు సంచరించారు, 40 సంవత్సరాలు తిరిగారు. వాస్తవానికి ప్రియమైన నా దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలట నిజానికి వాళ్ళు ఆ పరలోకపేట ఆహారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వారు ఏ మాత్రము కూడా తక్కువ లేకుండా, వారు పొదువు లేకుండా సమృద్ధిగా వారు భుజించారట. వాక్యంలో ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఏమో మాట అని మనం ఆలోచిస్తున్నప్పుడు నా ప్రియమైన దేవుని ప్రజలారా, 78వ కీర్తన 20వ వచనంలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 78వ కీర్తనలో 20వ వచనంలో ఒక మాట వాకేమన్నాడంటే ప్రభువైన యేసు దేవుని యొక్క వాక్యములో చూడండి. 20వ వచనం అనుకుంటండి, 78వ అధ్యాయము 20వ వచనం చూడండి. 78వ కీర్తన 20వ వచనం అంటున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బికేను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇవ్వగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నారట. ఆయన అలా చెప్పుకున్న సరే దేవుడు వారికి ఆహారం, దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి అరణ్యములో వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరుని కూడా త్రాగనిచ్చాడు. అంత గొప్ప ఆశీర్వాదం. అందుకనే ఈరోజు 1వ తారీఖు జూలై నెలలో దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క వాగ్దానము గట్టిగా మీరు చేపట్టుకుంటే, ప్రభువా అరణ్యంలో సంచరించిన ఇశ్రాయేలు ప్రజలను నీవు చూచావు, వాళ్ళని 40 సంవత్సరాలు అధికముగా ఆశీర్వదించావు, వాళ్ళకి ఒకటి కొదువు లేకుండా తక్కువ లేకుండా దీవించి ఆశీర్వదించావు. ఈరోజు మాకు కూడా ప్రభువా అతి గొప్ప ఆహారాన్ని తండ్రి మాకు దయచేయండి. వాక్యపు ఆహారం, ఎందుకంటే ప్రతిరోజు శారీరానికి సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం, కానీ వాక్యపు సందేశాలను విడవకుండా మరవకుండా ఈ తెల్లవారుజామున జరుగుతున్నటువంటి వాగ్దానిక సందేశాలను మేము విని బలపరచబట్టుబడి కృపను దయచేయమని ఖచ్చితంగా ప్రభు దగ్గర అడిగితే, దేవదూతలు ఆహారము నరులు భుజించిది, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపేను అని మనం చూస్తున్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, ఏమీ కూడా తక్కువ కాకుండా ఈ నెల ప్రారంభం నుంచి చివరి వరకు నీ గిన్నె నిండి పొర్లేటట్లుగా నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. నీ చేతులు కష్టార్జితము నీవు నిత్యముగా ఖచ్చితంగా అనుభవించునుగాక. పరలోకపు యొక్క ఆహారాన్ని మీరు ఆశీర్వదించబడుదురుగాక. కనుక అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యము మనకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినాం కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమును నమ్మకమును పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2026వ సంవత్సరము మొదటి నెల ప్రారంభం నుంచి 6 నెలలు మీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ కూడా ఏమీ తక్కువ కాకుండా మమ్మల్ని పోషించి సంరక్షించి బ్రతికించి మీరు మాకు తోడేయండి, కాపాడి 7వ నెల 1వ తారీఖు వాగ్దానిక సందేశంలో నీవిచ్చిన ఈ వాగ్దానిక సందేశం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. నీ చేతుల పనులన్నిటిలో ఈ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పావు ప్రభు. అంతేకాకుండా
ప్రభా ఆశీర్వదించడమే కాకుండా ఈ గొప్ప అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరించిన సంగతిని నేను ఎరిగి ఉన్నానని చెప్పావు. అంతేకాదు ఎరిగిన నీవు మాకు తోడై ఉన్నానని చెప్పావు ప్రభా. ఆ రీతిగా ఈ నెల ప్రారంభం నుంచి చివరి వరకు మీరు మాకు తోడైంది. అంతేకాకుండా ఏమీ తక్కువ కాకుండా మమ్మల్ని సమృద్ధిగా దేవదూతలు తినే ఆహారంతో నరులు భుజించారని చెప్పావు. ఆయా భోజన పదార్థముల చేత వాళ్ళు సమృద్ధిగా దీవించారని చెప్పావు. ఆ రీతిగా ఈ నెల ప్రభువా ప్రారంభం నుంచి చివరి వరకు మా కుటుంబాలను, మా సంఘాలను మీరు సమృద్ధిగా దీవించమని, ఆస్వాదించి మీరు అభివృద్ధిపరిచి మేలు చేసి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావములను మీరు మాత్రమే పొందుకొనమని మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ఈ మనం అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగుగా, అపవాది క్రియలు అంత నాశనం కలుగుగా. ఆమేన్. 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 ప్రభునామానికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం ఇక్కడితో ముగించబడుతుంది. దేవుని చిత్తమైతే రేపు ఉదయం మళ్ళీ తిరిగి 4 గంటల 40 నిమిషాలు కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.